నిర్ణయాలు కూడా చేయాలి. వేరే దేశాలపైన ఆధారపడకుండా నేను కూడా ఈ దేశం కోసం పనిచేయాలి, నేను కూడా ఆలోచించాలనే ఆలోచన మీ అందరికీ రావాలి. చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే, ఓకే పెట్రోల్ ప్రాబ్లం ఉంది, అది మీ సమస్య, డీజిల్ ప్రాబ్లం ఉంది, మీరేం చేస్తారో మీరు చేసుకోండి. అది కరెక్ట్ అయింది కాదు. దేశం ముఖ్యం, బాధ్యత ముఖ్యం. దుబారా ఖర్చు తగ్గించాలి. చాలామంది ఒక కాన్వాయ్ ఒక ప్యాషన్ అయిపోయింది. చాలామంది ఒక కాన్వాయ్ ఒక ప్యాషన్ అయిపోయింది. 10 వెహికల్స్ వెనకాల ఫాలో కావడం, సెక్యూరిటీ మీనింగ్ఫుల్గా ఉండాలి, అలాంటివన్నీ తగ్గించాలి. ఈ దెబ్బలేంటి? పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటే, ఆ దిశగా కాకుండా ఏకంగా ఢిల్లీలోని ఏపీ భవన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండేందుకు వెళ్లే బంగ్లా, అంటే అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వాడుకునే బంగ్లాకు సంబంధించి 6.5 కోట్ల రూపాయలతో అత్యాధునిక సొగసులు హంగులు అక్కడ రుద్దబోతున్నారు. 6.5 కోట్ల రూపాయలతో అక్కడ చంద్రబాబు నాయుడు గారు బంగ్లాకు సంబంధించి 21 మంది కూర్చునేలాగా డైనింగ్ బ్లాక్ ఒకటి, వెయిటింగ్ లాంజ్ ఒకటి, ప్రత్యేక ద్వారాలు, ఇటాలియన్ మార్బుల్స్ తో కొత్తగా ఫ్లోరింగ్, సన్ రూఫ్ లైటింగ్, కళాకృతులు, శిల్పకళ, ఫర్నిచర్, ప్రత్యేక డ్రెస్సింగ్ ఏరియా, ఇలా వీటన్నిటిని 6.5 కోట్ల రూపాయలతో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా ఒకసారి వెళ్తుంటారు ఢిల్లీకి. ఆ మాత్రం దానికి ఏకంగా 6.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలో సీఎం బంగ్లాకు ఇలాంటి హంగులు రుద్దుతూ ఉన్నారు.